బాయికాడి కోవా మీ నాన్న ఎప్పుడో లేసినట్టున్నాడు. అబ్బా ఏందే రాత్రంతా ట్రాక్టర్ నడిపి నడిపి బొక్కలన్నీ నొత్తానే. జరసే పడుకుంటా. బిడ్డ చాయ్ చేసినావా? పానమంతా గారు గారు అవుతుంది. గింత చాయ్ వేసిపోయి బిడ్డ. కళ్ళు కనిపిస్తలేవా? పని చేస్తాను కదా, చేసేదా కాగవా లేకుంటే చేసినాక పోయేనా? లేచిన కాడికి వెళ్ళి పండుకునే దాకా పని చేసుకుంటూనే ఉండాలి. నా గారికి చాయ్ పెట్టి ఇవ్వాలంట. చాయ్ ఏమైందే పొద్దున పొద్దున అవుతున్నావు? ఉర్రకపోతే ఇంకేం చేయాలి? పని చేస్తూనే ఉన్నా కదా. మీ అయ్యకి లేచుడు తోటే చాయ్ కావాలంట. సరే గాని బుర్రకే చాయనే కదా అడిగింది. ఆ మీ అయ్యకి అంత ఎట్లనో అయితాందంట. చాయ్ చేసేదాకా కూడా అవుతలేడు. ఏంది నాన్న లొల్లి? చాయనే కదా, అది చేసినాక పోయేదా అని? అది ఒక్కటే అవుతుందా అని? నేను ఏమనలే బిడ్డ. పానమంతా గారు గారు అవుతుంది. గింత చాయ్ వేసిపోయేవన్నా గంతే. అయినా నువ్వేందే కవిత, నాన్న అడిగినప్పుడు సరే చేసి పోతా అని అంటే అయిపోతాయి కానీ దానికి గిదంతా ఉరాలా అనే? అయినా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మా వాళ్ళు చెప్పినప్పుడు వింటే ఈ పల్లెటూరు సంసారానికి వచ్చేదాన్నే కాదు. బంగారం లాంటి సంబంధం తెచ్చినా కూడా చేసుకోలేదు నేను. అయ్యో అత్త పోలేదు, ఆడబిడ్డల పోలేదు, యారన్ల లొల్లి లేదని ఒప్పుకొని చేసుకుంటే ఈ 3 సంవత్సరాల నుంచి నరకం కనిపిస్తాంది. అంతా నా కర్మ. ఇయ్యో నాన్న చాయ్. అయ్యో బిడ్డ, నువ్వెందుకు తీసుకొచ్చినావురా? ముందుగా నువ్వు తాగపోయినావు. నువ్వు పొలం కాడుకోవాలి కదా, నేను ఎగసిరి తాగపోదునా? నువ్వైతే తాగు నాన్న, నీకు పానం అంతా గౌర గౌర అవుతుంది అని చెప్పినావు కదా. కవిత పని మీద ఉన్నది. నాన్న ఏంది బిడ్డ? అమ్మ చచ్చిపోయినప్పటి నుండి నాకు నువ్వు నీకు నేను అనుకుంటా బతుకుతున్నాం నాన్న. పెళ్లి చేసుకుంటే నీకు 3 పూటలు నాకు 3 పూటలు తిండి పెడతానని ఆశతో పెళ్లి చేసుకున్నా నాన్న. ఇప్పుడు ఏమైందిరా? కోడలు వచ్చిన తర్వాత ఇల్లు మంచిగానే ఉన్నది, మనం మంచిగానే ఉన్నాం. చేజారిన పొలం చేతికి వచ్చింది, ఇంకేమైందిరా? నాకు తెలుసు నాన్న, 3 ఏళ్ల నుంచి జరిగేటివన్నీ మనసులో పెట్టుకొని బాధపడుతున్నావని. కానీ దానికి ఏం తెలియదు నాన్న. సిటీలో పుట్టి పెరిగింది కదా, నువ్వే అర్థం చేసుకో నాన్న. ఎందుకంటే నేను పొద్దున అనంగా పోతా, రాత్రి అనంగా వస్తా. ఇంట్లో జరిగేటివి అన్నీ నాకేం తెలియదు నాన్న. అట్లేవు రంది పడక బిడ్డ. నా బిడ్డ అయితే నేను అనుకోపోనా? కోడలైనా కూడా నా బిడ్డ లాంటిది. నా గురించి నువ్వేం రంది పడకురా, నీ పని నువ్వు చేసుకోరా. సరే నాన్న, నేను పొలం కాడికి పోయేస్తా. పోయిరాపు. నేను పొలం కాడికి పోయి పెద్దమ్మడికి ఒడ్డు పెట్టేస్తా. వచ్చేంత లోపల అన్నం కూర అండి నాన్నకింత పెట్టి నువ్వు ఇంత తిని ఉండు. మరి నీకొద్దా? పోసినావు కానీ లోటోడి చాయ్.
నా కడుపు నిండింది. మధ్యాహ్నం రాకుంటే నువ్వే సర్ది పట్టుకొని రా బాయికాడికి. నావుడు చెప్తాడు. బాబు ఏం తమ్మి గిట్లా వచ్చినావు? ఇంకెట్ రావాలి చెప్పు మరి గట్నే అత్త. అయ్యో తమ్మి, పని చేసే కాడికి వచ్చి పరాశకాలు ఆడుతున్నావు ఏంది? నువ్వేమన్నా బావువా బామ్మగా నీతో పరచగలు ఆడడానికి? నువ్వే నా దగ్గరకు వచ్చి నిలబడ్డావు. అసలు నిన్ను నేను ఏమన్నా అని గంట కనబడుతున్నా తమ్మి? అసలు నువ్వు దేనికి వచ్చినావు ఇక్కడికి? ఒడ్డెట్లా పెడతానా చూడడానికి వచ్చిన. నా మళ్ళీ బుర్రనేగా తీసి ఒడ్డు పెట్టేది. ఏం అడిలేదైతే ఏం తమ్మి, ఒడ్డెత్తే పోనీకి రానీకి మంచిగా ఉంటుంది అని ఎత్తానా? అదే అంటున్నా, నా మళ్ళకెళ్ళి తీసి ఒడ్డెందుకు పెడతాను? నీకు చెప్తే అర్థమైతలేదా తమ్మి? ఏంది మాట గట్టిగా వస్తుంది? మా అయ్యని విలువలు అయింది. ఏం తమ్మి, ఇప్పుడు నిన్ను నేను ఏమన్నాని? నువ్వే వచ్చినావు, నువ్వే మాట్లాడుతున్నావు. నా పని నేను చేసుకుంటానా కదా. నీ పని నువ్వు చేసుకుంటే నిన్ను గెలుకున్నాకైనా తీయనా? నా మళ్ళీ నువ్వు ఎందుకున్నావు? ఇప్పుడు ఒడ్డు పెడితే ఏమైంది తమ్మి? నీ మళ్ళీ బురద తీసి నీ పక్కకే ఒడ్డు పెట్టుకో, నా మళ్ళీ దిగకు. నీకేమన్నా దిమాగ్ ఉన్నదా తమ్మి? ఏం మాట్లాడుతున్నావు? నీ మళ్ళకి వచ్చి నేనేమన్నా దున్నుతున్నా, నాటెత్తున్నానా? ఏం రో దిమాగ్ దమాగ్ అంటున్నావు? కౌలు చేసుకోవడానికే గంత పలుపు ఉంటే నాకు సొంత పొలం ఉంది, నాకెంత ఉండాలరా? ఏం మాట్లాడుతున్నారా? నిన్ను కొట్టుడు కాదురా. గిల్లు ఎందుకు ఇట్లా కొట్టుకుంటారు? అరే ఆగురు ఆగురి, ఏ ఆగురు ఆగురి. అరే ఏం లోలు రా ఊకదే నారా మీది? ఏ ఆగురు ఆగురి. అరే ఏం లోలు మీది? ఊకదే లోలారా ఆగురి. ఏం మనుషులు రా చెప్తాం కదా, ఎందుకు కొట్టుకుంటుర్రా ఇక్కడ? ఏం లేదన్నా, నా మాలాన నేను ఒడ్డు పెట్టుకుంటుంటే వచ్చి నాతో లొల్లి పెట్టుకుంటాను నువ్వు. రే మాట మంచిగా రాని. రే ఆగుతావా? నేను వచ్చినా కదా. ఏమైంది రాజు చెప్పు నువ్వు. ఏం లేదన్నా, వీళ్ళ మడి నుంచి బురద తీసి ఒడ్డు కడుతుంటే వచ్చి ఇష్టం ఉన్నట్లు కొడుతుంటాడు. అరే నీకేం పని రా ఇక్కడ? నాకేం పనా? నా పొలం కాడికి నేను వచ్చినా. నువ్వే చూడన్నా, పొలం కౌలుకి తీసుకొని పండించుకుంటానా. వీళ్ళ పొలానికి నా పొలానికి ఒకటే ఒడ్డు ఉన్నది, అది ఇద్దరు పొత్తుల ఒడ్డు అన్న. ఒడ్డు పెడితే రానికి పోనీకి మంచిగానే ఉంటాయి అన్న. నా మళ్ళకెళ్ళి బురద తీసి ఒడ్డు పెడతాం అని చెప్పేసి లొల్లి పెడుతున్నా. అరే సీనిగా
మీ అయ్యే సక్కరాడు పొలం కాడికి ఎప్పుడు అమావాస పుణ్యానికి వస్తాడు. నువ్వెందుకు వచ్చినవురా పొలం కాడికి? మీరు కూడా కౌలుకే ఇచ్చిరు గారా, నువ్వేం చేయడానికి వచ్చినావు రెడికి? నా పొలం కాడికి నేను రావద్దా ఏంది? నువ్వు పొలం అడుగుతున్నావు ఏందన్నా? అరే నీకు పొలం గురించే తెలియదు, పొలం పనులే రావు. ఆని మడికి నీ మడికి ఒకటే ఒడ్డు ఉన్నది. ఆ ఒడ్డు మంచిగా చేస్తా అంటే ఎందుకు వద్దా అంటున్నావురా? నీకు చెప్తేనేమో అర్థం కాదు. ఎందుకురా ఈ అచ్చిరాని లొల్లి? ఒడ్డే కదరా పెట్టింది. అయినా మీ అయ్యా పొలం ఓలు కౌలుకి ఇచ్చిండో తెలుసారా నీకు? మా అయ్యా ఎవరికి కౌలుకిత్తా నాకేంది? దినం తప్పించి దినమత్తే పొలం ఓలు చేస్తారు, ఏం తెలుస్తుందిరా నీకు? నాకేం తెలియదు అన్న, ఎవరో లచ్చయ్య కొడుకు ఇచ్చిండట. ఆ లచ్చయ్య కొడుకోలు తెలుసారా నీకు? అవన్నీ నాకేం అవసరం అన్న, పైసలు వస్తున్నాయా లేవా, తీసుకుంటున్నామా లేదా? నీలాగా సొంతంగా పొలం ఉంటే నీకేం తెలియదురా. పొలం కౌలుకు తీసుకున్నది ఈడు మంచిగా చేస్తాడు కాబట్టి నీ పొలం మంచిగా ఉన్నది. ఏందన్నా పొలం కౌలు కీలు ఎత్తురా? అదే గారా మరి చెప్పేది. వాళ్ళ అమ్మ చనిపోయినాక వాళ్ళ చెల్లె పెళ్లి కోసం ఉంచుకున్న ఆస్తిని దాచుకున్న పైసనిచ్చి వాళ్ళ చెల్లె పెళ్లి చేసిండ్రా. 5 ఏళ్ళకెళ్ళి మీ ఇద్దరు పొలాలు వాడి వేసుకుంటే కష్టపడతాండ్రా. అయ్యో రాజు, ఏమనుకోకు, సొంత పొలం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా. నేను తప్పు నాదే, నీక ఉండదు కదా, అందుకే నాకు తెలియదు. అనుకునేది ఏం లేదు సీను, మాలాంటి వాళ్ళ దగ్గర భూములు ఉండే కదా, అందుకే మీలాంటి వాళ్ళ దగ్గర భూములు కౌలుకి తీసుకొని ఎంతో కొంత సంపాదించుకుంటాం సీను. అంతేగాని లక్షల సంపాదన రాదు సీను. ఒక పసలు నష్టం వస్తే ఒక పసలు లాభం వస్తుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా మీకైతే పైసలు ఇవ్వాలి కదా. అయినా కౌలుకి చేసుకునే వాళ్ళకి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుందట కదా, మీకు అత్తలేవా? చూడు సీను, కౌలుకు తీసుకున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి సంబరపడ్డాం, కానీ ఆశ నిరాశ అయిపోయింది. అయినా కౌలు రైతుకు డబ్బులు వస్తున్నాయని అంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకు భూములు కౌలుకి ఇస్తారా సీను? మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలని భూములు ఉన్న రైతులే ఆలోచించరు, ఆ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది సీను చెప్పు? సరే నేను పోయేస్తారాజు, ఒక పంచాయతీ ఉన్నది, అప్పుడప్పుడు నా దారా సీను పొలం కాడికి. మన పల్లెటూరు వాతావరణం కూడా ఒంటికి చాలా మంచిది. సరే నేను పోయేస్తా. సరే రాజు, పోయి పని చేసుకోపో. సీను జరా మీ నాన్నకి చెప్పకు, నా పుట్ట మీద కొట్టకు. చీచి, ఓన్ పొట్ట మీద కొట్టుకొని కాదు నేను, నువ్వేం భయపడకు, పోయి పని చేసుకోపో. సరే సీను. నాన్న తిన్నాడా? ఒకదాని మీద తింటాను. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తిండి కూడా చక్కగా తింటలేను. 100 సార్లు అడుగుతావు, నాన్న తిన్నడా, నాన్న పోషణమా, ఇదేనా ఇక నీకు? ఇప్పుడు ఏమన్నా నిన్ను అన్నం పెట్టినా వాళ్ళేదా అని చెప్పేసి అడిగినా, అంతే కదా? తప్ప అనే నిన్ను అడగడం. మీ ఇద్దరిది తప్పేం లేదయ్యా, మొత్తం నాది తప్పు. రోజు రోజు ఇద్దరికి చెయ్యలేక సత్తాన్నా. ఏం మాట్లాడుతున్నావే? ఏ ఆగ్రా, అరే ఎందుకు ఆవేశపడతావు? నువ్వు రాకు మా మధ్యలోకి. నీ వల్ల నా మొగుడు నన్ను కొట్టడానికి వచ్చిండు. అట్లెందుకు అంటావు బిడ్డ? నిన్ను కొట్టినా నాకే నొప్పి, నిన్నెందుకు కొట్టితే చెప్పు. ఆ సావు కబురు సల్లా చెప్పినట్టు ఇప్పుడు సంతోషమేనా నీకు? పెళ్ళ మొగుడికి లొల్లైతే ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నీ ఒర్రుడు ఆపవా ఇక? సీని అవ్వ నిన్ను చేసుకోకుండా అయిపోగానే. అవును నిజమే, నేను కాబట్టి 3 ఏళ్ల నుంచి మూసుకొని ఉంటానా. అది ఇంకొకటి అయితేనా ఎప్పుడో వీకేది. ఇప్పుడైనా ఏమైంది? ఓ ఇప్పుడైనా అద్దు బిడ్డ, ఒక్క పూట నాకు అన్నం పెడితే చాలరా, మళ్ళా కూడలు పెట్టేదాకా నేను అడగనరా. నా వల్ల నువ్వు లొల్లు పెట్టుకొని సంసారాన్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదురా. ఎప్పుడు గుర్తుకొచ్చిందా నాన్న నాశనం చేసుకోవద్దని చెప్పేసి?
సంపాదించింది అంతా తమ్ముడికి పెట్టుకుంటూ వచ్చినావు. వాడు అన్నిండు 3 ఏళ్ల నుంచి నువ్వు మా అమ్మని చంపుతున్నావు. ఏం మిగిల్చినావు నాన్న నాకు? బయటికి పోతే ఇజ్జత్ పోతుంది, బాయిలో పడి చావబుద్దవుతుంది, ఇంటికి వస్తే మీలల్లి అప్పుల వల్ల. ఆ అట్లాను అట్లాంటేనన్నా మీ అయ్యకు బుద్ధి వస్తుంది. ఏమంటున్నావే? మీ ఇద్దరు ఎవరు లొల్లి పెట్టుకోకరా. అక్కడ వారికి నచ్చలేదు, ఇక్కడ నీకు నచ్చలేను. నేను ఎవ్వరికి భారం కాలేదురా. ఈ ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతారా? నువ్వు కాదు భారమైంది. వాన్నో రకంగా నన్నో రకంగా చూసి నా పిల్లం చేతుల బొమ్మలాడైపోయింది నా జీవితం. ఊరోళ్ళ ముందట నా బతుకు బిచ్చపొళ్ళు అయిపోయింది. ఇక నాకు ఓపిక లేదు నాన్న. నువ్వు వాడి దగ్గర పోతావో ఇంకేటైనా పోతావో పో. ఇక నువ్వు ఉండి కూడా నాకేం లాభం లేదు. ఇక అంత మాట ఎందుకు తీ బిడ్డ, నేనే పోతది. నువ్వు పోతా అనుడేందుకు? పో ఇక. ఏమండి, అది పక్కింటి రమ్య వాళ్ళు పిల్లల కోసం ఏదో హాస్పిటల్కి వెళ్ళారంట అండి. మనం కూడా పోదాం. మనకెందుకే పిల్లలు? అట్లంటవేంది? అందరూ అడుగుతున్నారు ఇంకెప్పుడు అంటూ పిల్లలని. అవునా, సరే పోదాం. అవునే, నీకు కొడుకు కావాలన్నా బిడ్డ కావాలన్నా? నాకు కొడుకే కావాలి. ఎందుకు కొట్టినావు? ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పేముంది? నాకు కొడుకు కావాలనుకోవడం తప్ప? అవునే, కొడుకని అంటున్నావు. 30 సంవత్సరాల నుంచి నా కన్నా తండ్రి నన్ను గింతటోని చేస్తే నా చేతులతోటే గెంటేసేటట్టు చేసినావు కానీ రేపు మన కొడుకు మనల్ని గెంటేయడానికి గ్యారెంటీ ఏముందే? నా కన్న తండ్రి నా ఇంట్లో నుంచి పోయినాక నువ్వెందుకే నా ఇంట్లో? నడు నడు. మామయ్య, మామయ్య నన్ను క్షమించండి మామయ్య. నాకు బుద్ధి వచ్చింది. రండి మామయ్య, మన ఇంటికి వెళ్దాం మామయ్య. నా వల్ల మీ వద్ద గొడవ ఎందుకు బిడ్డ? ఉంటున్నావు పోతున్నావు అది దేవునికే తెలుసు. మామయ్య రండి మామయ్య, మన ఇంటికి వెళ్దాం. తప్పంతా నాదే. నేను మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి గెంటేసిన తర్వాత మీ కొడుకు కూడా నన్ను గెంటేశాడు మామయ్య. రా మామయ్య, మన ఇంటికి వెళ్దాం మామయ్య. క్షమించండి మామయ్య నన్ను. రండి మామయ్య, మన ఇంటికి వెళ్దాం. నన్ను క్షమించండి మామయ్య. అయ్యో బిడ్డ, నిన్ను గింటేసిండా? సరే పోదాంపా.
ఏవండి? మళ్ళీ ఎందుకు వచ్చినా ఆంటీకి? నానా ఏరా ఒక ఆడపిల్లని గెంటేసేంత పెద్దవాడు అయిపోయినారా? దీని గురించి మీకు తెలియదు నాన్న. ఇది మన ఇద్దరిని విడగొట్టింది, అందుకే దీన్ని గెంటేసిన. నీ నాన్న కోసం కట్టుకున్న పిల్లాన్ని వద్దనుకుంటావా? అక్కడ కన్న తండ్రి, నువ్వు మధ్యలో వచ్చి నేను చచ్చేంత వరకు ఉండేదానివి. కానీ కన్న తండ్రి నేను పుట్టినప్పటి నుంచి నేను చచ్చేంత వరకు నాతో ఉండేటోడే. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో. పెళ్ళైనాక పిల్ల మాట లేని తల్లిదండ్రులను గెంటేసుడు కాదే, పిల్లాన్ని గెంటేయాలి. అప్పుడైతేనే బుద్ధి వస్తుంది. అయ్యో, అంత మాట అనకండి. తప్పైందండి, నన్ను క్షమించండి. మామయ్య మీరైనా చెప్పండి. మామయ్య క్షమించండి నన్ను. సరేనే, నువ్వు లే ముందు వాళ్ళ. నాకు బిడ్డలు లేరు. బిడ్డ అయినా కోడలైనా నువ్వే బిడ్డ. చిన్న కోడలు నేను చెప్తే ఎట్లయినా, పెద్ద కోడలని నీ దగ్గరకు వచ్చా. నా చావైనా బతికైనా నీ చేతుల్లోనే బిడ్డ. సరే మామయ్య, ఇప్పటికెళ్ళి నన్ను మిమ్మల్ని మంచిగా చూసుకుంటా.